ఈరోజు మనము రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ అంటే ఏంటి, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ ఏంటి, న్యూమరికల్ వాల్యూ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటే ఏంటి, సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ అంటే ఏంటి, సంఖ్యాత్మక రూపంలో తెలుసుకుంటాం. ఈ యొక్క ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ప్రైస్లో వచ్చిన చేంజ్, ప్రైస్లో ఎంత ప్రపోర్షనేట్ చేంజ్ వచ్చింది, దాని ఫలితంగా డిమాండ్లో ఎంత ప్రపోర్షనేట్ చేంజ్ వచ్చింది, ఆ రెండింటి మధ్య ఉండే రిలేషన్షిప్ గురించి తెలియచేస్తుంది. అంటే నీకు ఈ యొక్క రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ రెండు కూడా ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ యొక్క టైప్గా చెప్పచ్చు. రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ అంటే ఏంటి? The proportionate change in demand is more than the proportionate change in price is known as relatively elastic demand. అంటే డిమాండ్లో చేంజ్ ఎక్కువగా ఉండి ప్రైస్లో చేంజ్ తక్కువగా ఉంటే రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ అంటారు. డిమాండ్లో చేంజ్ 60% ఉంటుంది, ప్రైస్ చేంజ్ వచ్చి 40%. ఆన్సర్ ఒకటి కన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి న్యూమరికల్ వాల్యూ వచ్చింది. న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ద రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ ఈజ్ జీడీ గ్రేటర్ దాన్ 1. దీన్ని మనము అంకెల రూపంలో చెప్పుకుంటాం, సంఖ్యాత్మక న్యూమరికల్ వాల్యూ రూపంలో. ప్రైస్ వచ్చి 10 రూపీస్ ఉన్నప్పుడు డిమాండ్ 100 యూనిట్స్ ఉంది, ప్రైస్ వచ్చి 8 రూపీస్కి డిక్రీజ్ అయింది, డిమాండ్ వచ్చి 100 నుంచి 150 రూపీస్కి వచ్చి ఇంక్రీజ్ అయింది. దీన్ని మనం ఈక్వేషన్ రూపంలో చెప్తాం. డెల్టా క్యూ బై డెల్టా పి ఇంటూ పి బై క్యూ. ఇక్కడ డెల్టా క్యూ డిమాండ్లో చేంజ్ వచ్చి 50 వచ్చింది, అందుకని 50 వేసాం. ప్రైస్లో చేంజ్ వచ్చి 2 వచ్చింది, ప్రైస్ చేంజ్ 2 వేసాం, 50/2. ప్రైస్ వచ్చి 10, క్యూ వచ్చి 100, కాబట్టి 10/100. మనం క్యాన్సిల్ చేస్తే 500/200 వస్తుంది, ఆన్సర్ 2.5 వస్తుంది. ఆన్సర్ ఒకటి కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ యొక్క న్యూమరికల్ వాల్యూ ఈడీ గ్రేటర్ దాన్ 1గా చెప్పచ్చు. ఇప్పుడు మనము రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ గురించి తెలుసుకుంటాం. రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటే ప్రైస్లో వచ్చిన పర్సంటేజ్ చేంజ్ కన్నా డిమాండ్లో వచ్చిన పర్సంటేజ్ చేంజ్ తక్కువగా ఉంటుంది, లేదా ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ డిమాండ్ ఈజ్ లెస్ దాన్ ద ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ప్రైస్. సో డిమాండ్ చేంజ్ 40%, ప్రైస్ చేంజ్ 60%. డిమాండ్ చేంజ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆన్సర్ వచ్చే ఒకటి కన్నా తక్కువ వస్తుంది. సో ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ ఈజ్ జీడీ లెస్ దాన్ 1. దీన్ని మనం అంకెల రూపంలో చెప్తాం, ఇక్కడ సంఖ్యాత్మక రూపంలో చెప్తాం, న్యూమరికల్ వాల్యూ రూపంలో. ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ ఉన్నప్పుడు క్వాంటిటీ డిమాండ్ 100 యూనిట్స్ ఉంది, ప్రైస్ వచ్చి 8 రూపీస్ ఫాల్ అయింది, క్వాంటిటీ డిమాండ్ 100 నుంచి 110 యూనిట్స్ రీచ్ అయింది, కాబట్టి ప్రైస్ చేంజ్ వచ్చి 2, డిమాండ్ చేంజ్ వచ్చి 10. కాబట్టి డెల్టా క్యూ బై డెల్టా పి ఇంటూ పి బై క్యూ. డెల్టా క్యూ వచ్చేసి 10, డెల్టా క్యూ వచ్చి 2, 10/2. ప్రైస్ వచ్చి 10, డిమాండ్ వచ్చి 100, ప్రైస్ వచ్చి 10, డిమాండ్ 100. క్యాన్సిల్ చేస్తే 5/10 వస్తుంది, క్యాన్సిల్ చేస్తే 0.5 వస్తుంది. ఆన్సర్ ఒకటి కన్నా తక్కువ వచ్చింది కాబట్టి రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్ యొక్క న్యూమరికల్ వాల్యూ ఈడీ లెస్ దాన్ 1గా మనము సాపేక్ష వ్యాకోచ డిమాండు, సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ని సంఖ్యాత్మక రూపంలో తెలుసుకుంటాం. సాపేక్ష వ్యాకోచ డిమాండు, సాపేక్ష అవ్యాకోచ డిమాండు ధర డిమాండ్ వ్యాకోచత్వంలో ఒక రకంగా చెప్పచ్చు. ధర డిమాండ్ వ్యాకోచత్వం ధరలో వచ్చిన అనుపాత మార్పు వల్ల డిమాండ్లో ఎంత అనుపాత మార్పు వచ్చింది ఆ రెండింటి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటే ధరలో వచ్చిన అనుపాత మార్పు కన్నా డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు ఎక్కువగా ఉంటే దాన్ని సాపేక్ష వ్యాకోచ డిమాండ్ అంటారు. ఇక డిమాండ్లో మార్పు 60% ఉంటే ధరలో మార్పు 40% ఉంటుంది. అంటే డిమాండ్ శాతం ఎక్కువ, ధర శాతం తక్కువ. ఆన్సర్ వచ్చేసి ఒకటి కన్నా ఎక్కువ వస్తుంది. అందువల్ల దీని యొక్క వ్యాకోచత్వంలో ఈడీ గ్రేటర్ దాన్ 1గా చెప్తారు. దీన్ని మనం ఒక సమీకరణం ద్వారా చెప్పచ్చు, డెల్టాకి లెక్క ద్వారా చెప్పచ్చు. 10 రూపాయలు ధర ఉన్నప్పుడు డిమాండ్ వచ్చి 100 యూనిట్లు ఉంది, ధర 8 రూపాయలు తగ్గింది, డిమాండ్ 150 యూనిట్ల పెరిగింది.
పి వచ్చి 10, క్యూ వచ్చి 100, డెల్టా పి వచ్చి 2, డెల్టా క్యూ వచ్చి 50. కాబట్టి డెల్టా పి ఎంత ఇక్కడ 50/2, డెల్టా పి 2. ప్రైస్ వచ్చేసి 10, క్యూ వచ్చి 100, కాబట్టి 10/100. ఆన్సర్ వచ్చి 500/2 అని క్యాన్సిల్ చేసి 2.5 వస్తుంది. ఆన్సర్ ఒకటి కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి ఇది గ్రేటర్ దాన్ 1 అంటారు. సాపేక్ష వ్యాకోర్ డిమాండ్ యొక్క వ్యాకోర్ చెప్పినప్పుడు ఇది గ్రేటర్ దాన్ 1. ఇప్పుడు సాపేక్ష అవ్యాకోర్ డిమాండ్ తెలుసుకుంటాం. ధరలో వచ్చిన అనుపాత మార్పు కన్నా డిమాండ్లో వచ్చిన అనుపాత మార్పు తక్కువగా ఉంటే సాపేక్ష అవ్యాకోర్ డిమాండ్ అంటారు. ఇక్కడ ధరలో మార్పు ఎక్కువ ఉంటుంది, డిమాండ్లో మార్పు తక్కువ ఉంటుంది. ధరలో మార్పు 60% ఉంది, డిమాండ్లో మార్పు 40% ఉంటుంది. అంటే డిమాండ్లో మార్పు తక్కువ, ఆన్సర్ వచ్చేసి 1 కన్నా తక్కువ వస్తుంది. అందుకని దీని యొక్క వ్యాకోచత్వ విలువ ఈడీ <1గా చెప్తారు. దీన్ని మన లెక్క రూపంలో చెప్తాం. ధర వచ్చి 10 రూపాయలు ఉన్నప్పుడు డిమాండ్ 100 యూనిట్లు ఉంది. ధర 10 రూపాయలు 8 రూపాయలు తగ్గింది. డిమాండ్ 100 యూనిట్ల 110 యూనిట్లు పెరిగింది. అప్పుడు డెల్టా పి 2, డెల్టా క్యూ వచ్చి 10. కాబట్టి డెల్టా క్యూ/డెల్టా పి ఇంటూ పి/క్యూ. డెల్టా క్యూ ఎంత 10, డెల్టా పి ఎంత 2, పి ఎంత 10, పి ఎంత 100. కాబట్టి క్యాన్సిల్ చేస్తే 5/10, ఆన్సర్ 0.5 వస్తుంది. ఆన్సర్ 0.5 వచ్చింది కాబట్టి ఆన్సర్ 1 కన్నా తక్కువ. అందుకని ఈ యొక్క సాపేక్ష అవ్యాకోర్ డిమాండ్ యొక్క వ్యాకోచత్వ విలువ ఈడీ <1గా చెప్తారు. స్టూడెంట్స్, ఇప్పుడు మనకి జూనియర్ ఇంటర్లో ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఇంటర్లో ఎకనామిక్స్లో కొత్త సిలబస్ వచ్చింది. సిబిఎస్ఈ సిలబస్ పెట్టారు. మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం చదువుకోవాలి మంచి మార్కులు రావాలంటే. కాబట్టి మొత్తం కూడా బాగా మీకు నేను నా టీచింగ్ నా కంటెంట్ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నా ఛానల్కి బెనిఫిట్ అవుద్ది. నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేస్తాను, నా ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను.